Hi, I am Krishna Prasad Gangarazu. Now, to draw this graph, Vozi curve. Okay, I will explain how to draw the Vozi curve. Already in the previous class, I explained what is Vozi curve, how to make points. In this section, I am going to explain how to draw the graph. So, 14.4 exercise, first question. 14.4 exercise, first question. Exercise 14.4, first question by page number 355. So the following distribution gives the daily income of 50 workers of a factory. ఒక ఫ్యాక్టరీ ఉందట, అందులో 50 వర్కర్స్ యొక్క డైలీ ఇన్కమ్ మనకి ఇచ్చారు. డైలీ ఇన్కమ్ ఇన్ రూపీస్ 250 to 300, 300 to 350. అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట డైలీ వాడి సంపాదన. ఇది 250 to 300 అమౌంట్ సంపాదించే వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. 300 రూపీస్ నుంచి 350 రూపీస్ సంపాదించే వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. 350 రూపీస్ నుంచి 400 రూపీస్ ఎర్న్ చేసే వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. 400 to 450 6 మెంబర్స్ ఉన్నారు. 450 to 500 రూపీస్ ఎర్న్ చేసే వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. మరి దీనికి ఏం చేయమంటాం మనల్ని? కన్వర్ట్ ది డిస్ట్రిబ్యూషన్ అబోవ్ టు ఏ లెస్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రా ఇట్స్ ఓజీ కర్వ్. దీన్ని లెస్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్గా కన్వర్ట్ చేయమంటున్నారు. దానికి రిలేటెడ్గా టేబుల్ డ్రా చేయమంటున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఓజీ కర్వ్స్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్. ఓజీ కర్వ్స్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అనే పేరుతో కూడా మనం వీ కెన్ కాల్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ డేటా ఇచ్చారు, 50 వర్కర్స్ యొక్క వాళ్ళ యొక్క మనీ ఏమో రోజుకి ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తారు అనేది లిస్ట్ ఇచ్చారు. మనం ఏం చేయాలంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఒకటి రెడీ చేయమన్నారు. దానికి తగ్గట్టుగా కర్వ్ డ్రా చేయమన్నారు. ఇది ఇచ్చిన క్వశ్చన్. కర్వ్ డ్రా చేసి డ్రా ఇట్స్ ఓజీ కర్వ్. కర్వ్ డ్రా చేయమన్నారు. మనం కర్వ్ డ్రా చేయడమే కాదు, కర్వ్ నుంచి ఈ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి, ఫైండ్ ది మీడియన్ ఫ్రమ్ ది గ్రాఫ్ నుంచి మనం మీడియన్ ఎట్లా కనుక్కోవాలో కూడా మనం చెప్తాము. దాన్ని వెరిఫై కూడా చేస్తాం. అండ్ ఆల్సో వెరిఫై బై యూజింగ్ ది ఫార్ములా. సో మనం ఈ టేబుల్లో మన ఈ సమ్లో ఏం చేయాలంటే, గ్రాఫ్ సమ్లో ఏం చేయాలంటే టేబుల్ వేసేస్తాము. టేబుల్ ద్వారా పాయింట్స్ రెడీ చేస్తాము. ఆ తర్వాత గ్రాఫ్ డ్రా చేస్తాము. గ్రాఫ్ నుంచి మనం మీడియన్ వాల్యూ చెప్తాము. ఇది తప్పు రైట్ వెరిఫై చేస్తాం బై యూజింగ్ ఫార్ములా. సో దీస్ ఆర్ ది 4 స్టెప్స్ 3 స్టెప్స్ మనం అనుకుంటే మనం ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఒక సమ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు డేటా నేను ఈ విధంగా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత మనకి లెస్ దాన్ టైప్ అని అడిగారు. అక్కడ లెస్ దాన్ టైప్ కర్వ్ కావాలి అంటే, ఓజీ కర్వ్ కావాలి అంటే మనకి ఎక్స్ వాల్యూ ఏం కావాలి? అప్పర్ బౌండరీస్ కావాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. కాబట్టి నేను ఇక్కడ అప్పర్ బౌండరీస్ అని రాశాను, ఇక్కడ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాశాను. ఈ వాల్యూ కలిపి ఒక పాయింట్ కింద రాస్తాం. చాలా ఈజీ, ఇంత కూడా మీరు కష్టపడక్కర్లా. ఎడిషనల్ సబ్ట్రాక్షన్ అవి వస్తే చాలు. ఇంకా ఈ గ్రాఫ్ రాయడం చాలా ఈజీగా ఉంటుంది. చిన్న ఐడియా ఏంటంటే, ఇందాక ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్రెడీ మెన్షన్, ఈ బౌండరీసే తీసుకోవాలి. క్లాసు బౌండరీసే తీసుకోవాలి. బౌండరీస్ అంటే అర్థం ఏంటి? ఈ వాల్యూ ఈక్వల్గా ఉండాలి అన్నాను. ఉన్నాయి కాబట్టి మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి మనం లెస్ దాన్ టైప్ ఓజీ కర్వ్ డ్రా చేస్తాం కాబట్టి మనకి అప్పర్ బౌండరీస్ కావాలి. కాబట్టి ఇందులో అప్పర్ బౌండరీస్ ఏమేమి ఉన్నాయి? 300, 350, 400, 450, 500. చూడండి, ఈజీగా ఉంది, కష్టంగా ఉందా? చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ అవుతుంది మీకు? ఈ సమ్ డీటెయిల్స్ మీ మైండ్లో
బాగా క్లారిటీగా ఉంటే చాలా ఈజీ. సో మన ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ. మరి లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది ఎట్లా డ్రా చేస్తాము, ఇది ఎట్లా కనుక్కుంటాము? ఈ ఫ్రీక్వెన్సీ ఇది డైరెక్ట్గా పైన, లెస్ దాన్ అంటే పైనుంచి అసెండింగ్ ఆర్డర్గా ఉండాలి, అంటే మనం పైనుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. సో హియర్ 12, రైట్ 12, హియర్ 14, 14 plus 12, 26, 26 plus 8, 34, 34 plus 6, 40, 40 plus 10, 50. ఆల్రెడీ హీ టోల్డ్ 50 వర్కర్స్, 50 టోటల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ పాయింట్స్, మనకి గ్రాఫ్ డ్రా చేయాలంటే, కర్వ్ డ్రా చేయాలంటే పాయింట్స్ ఏం కావాలి? ఈ పాయింట్స్లో ఫస్ట్ ఎక్స్ వాల్యూ, తర్వాత వై వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత? 300, వై వాల్యూ ఎంత? 12. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ 350, వై వాల్యూ 26. ఇక్కడ ఎక్స్ వాల్యూ 400, వై వాల్యూ 34. ఇక్కడ ఎక్స్ వాల్యూ 450, వై వాల్యూ 40. ఇక్కడ ఎక్స్ వాల్యూ 500, వై వాల్యూ 50. సో దీస్ ఆర్ ది రిక్వైర్డ్ పాయింట్స్ టు డ్రా ది గ్రాఫ్. ఓకేనా? ఈ పాయింట్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం గ్రాఫ్ పేపర్ మీద మనం వర్క్ చేస్తాం, స్కేల్ కూడా ఆలోచిస్తాం, గ్రాఫ్ పేపర్ మీద వర్క్ చేస్తాం. ఓకేనా? రైట్ డౌన్ తీస్తాం. సో దీస్ ఆర్ ది రిక్వైర్డ్ పాయింట్స్. ఇక్కడ మనం స్కేల్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. టు టేక్ స్కేల్ ఏ విధంగా తీసుకుంటాం? ఇక్కడ ఎక్స్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ 500 ఉంది. ఎక్స్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ 500 ఉంది. సో ఇంటర్వెల్ ఎంత ఉంది? 300, 350, 400, 450, 500. కాబట్టి మనం అక్కడ గ్యాప్ 50 ఉంది కాబట్టి వీ కెన్ టేక్ 50. ఆల్రెడీ అంతకుముందు మీకు స్కేల్ చెప్పున్నాను. అయితే 1 లేదా 2 లేదా 5 అన్నా లేదా 10. ఈ పక్కన 0 పెడితే అయిపోయింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే సేమ్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. కాబట్టి స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎంత అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాం, ఎందుకంటే ఆ వాల్యూ దాటి బయటికి పోదు కాబట్టి మనం మార్క్ చేయాల్సిన పాయింట్ ఆ వాల్యూలే ఉంటాయి కాబట్టి స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 50 units. 50 units. On y-axis 1 centimeter is equal to y-axis మీద చూసుకోండి 12 26 హైయెస్ట్ 50 ఉంది. హైయెస్ట్ 50. మీకు అందుబాటులో ఉండే లైన్స్ ఎన్ని ఉంటాయంటే దాదాపు 20 గ్యారెంటీగా ఉంటాయి. 20 గ్యారెంటీగా ఉంటాయి. నేను బోర్డు మీద 12 14 రాశాను, 20 గ్యారెంటీగా ఉంటాయి. మరి స్కేల్ ఎట్లా తీసుకున్నాం? హైయెస్ట్ నెంబరు 50 ఉంది, నీకు 20 లైన్స్ అందుబాటులో ఉంటాయి. నేనేం చేశానంటే ఈచ్ దానికి 5 తీసుకున్నాం. ఈచ్ 1 centimeter 5 తీసుకున్నాం. సో ఆ విధంగా వేసుకుంటే వెళ్ళిపోయామాట. కాబట్టి 1 centimeter is equal to 5 units. ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, గ్రాఫ్ బేసిక్ క్లాస్లో వీటి మీద నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి స్కేల్ ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంతైతే ఉందో అది తీసుకున్నాను. 50, 100, 150, సో ఆన్. 50, 100, 150, 200, 250, 300, సో ఆన్. ఆన్ వై యాక్సిస్ మీద 5 పెట్టినాను. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, సో ఆన్ వేసుకుంటే వెళ్ళిపోయాం. సో ఈ స్కేల్ అయిపోయిన తర్వాత మనం పాయింట్స్ లొకేట్ చేయాలి. ఈ పాయింట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ 300 to 12. 300, వేర్ ఇస్ 300? హియర్. సో మీకు లైన్ ఇట్లా ఉంటుంది, 300 లైన్. ఇది గ్రాఫ్ పేపర్ కాదు కాబట్టి నేను ఈ విధంగా లైన్ డ్రా చేశాను. ఆల్రెడీ మీ గ్రాఫ్ పేపర్లో లైన్ ఉంటుంది. నో నీడ్ టు డ్రా దిస్ వన్, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మార్క్తో ఈ విధంగా మార్క్ చేశాను.
ఇది ఇక్కడ గ్రాఫ్ పేపర్ కాదు కాబట్టి నేను ఇట్లా మార్క్ చేశాను. మీకు ఆల్రెడీ ఈ ప్లేస్లో ఒక లైన్ ఉంటుంది, మీకు ఈ ప్లేస్లో ఒక లైన్ ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు ఈ లైన్ నేను డ్రా చేసినట్టుగా మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ గుర్తుపెట్టుకో, నో నీడ్ టు డ్రా దిస్ లైన్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. నేను ప్రీవియస్ క్లాస్లో గమనించాను, మీరు ఈ లైన్ డ్రా చేశారు. ఈ లైన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? మీ గ్రాఫ్ పేపర్లో ఆల్రెడీ లైన్ ఇస్ దేర్, నో నీడ్ టు డ్రా ఎక్స్ట్రా లైన్. ఓకే, సో దిస్ ఈజ్ 300 వాల్యూ. 300 ఈ విధంగా లైన్ ఇట్లా ఉంటుంది. వాట్ ఈజ్ వాల్యూ? 12. 12 అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ 10, 15. 10, 15. 10కి 15కి మధ్యలో 10 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 10 12, 2 అంటే 4 పాయింట్స్ అనమాట. 4 లైన్స్ కావాలి. సో 10 తర్వాత ఇది మిడిల్ లైన్, మీకు ఆల్రెడీ తెలుసు, ఇది 5 అనబడే లైన్ అనమాట. ఈ వాల్యూని 10 పార్ట్స్ చేసుకుంటాం. ఇది 5/5 పార్ట్. మనకి నెంబర్ 2 కాబట్టి ఎక్స్ట్రాగా 2 అంటే 2 × 2 4 లైన్స్ వస్తాయి. అంటే ఈ లైన్ కిందదనమాట. సో ఈ లైన్ మీద ఇట్లా వెళ్ళిపోయి ఒక పాయింట్, చిన్న పాయింట్, ఒక లైన్ డౌన్ కనుక చేస్తే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్. మీకు ఆల్రెడీ స్కేల్ మీద ఒక ఐడియా మీకు మ్యాథ్స్ బేసిక్ క్లాస్లో చెప్పున్నాను. హౌ టు డ్రా ది గ్రాఫ్ అనే దాంట్లో నేను చెప్పున్నాను. గ్రాఫ్ బేసిక్ క్లాస్లో చెప్పున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ స్కేల్ కూడా ఈచ్ దానికి 10 mm 10 లైన్స్ కింద డివైడ్ చేస్తాం ఈచ్ సెంటీమీటర్స్ని. సో నీకు 10 లైన్స్ అందుబాటులో ఉన్నాయి. స్కేల్ 5 అంటే ఒక్క లైన్కి 2 mm ఉంటుందన్నమాట. అంటే ఒక నెంబర్కి 2 లైన్స్ వస్తాయి. ఇక్కడ 10 నెంబర్ 12 కదా, ఇది 10, ఎక్స్ట్రా ఎంత 2 అంటే 4 లైన్స్. ఇక్కడికి 4 లైన్స్ కౌంట్ చేయాలి. 4 లైన్స్ కౌంట్ చేసే బదులు ఇది 5th లైన్, ఒక లైన్ డౌన్కి వచ్చామనుకో మన పాయింట్ వచ్చేస్తుంది. సో దిస్ పాయింట్ ఈజ్ 300, 12. So second point 350, 26. So 350 line is this one. This is 350 line. Next 26. This is 25. ఇంకోసారి చెప్తున్నాను, ఈ లైన్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ లైన్ ఉన్నాయి. స్కేల్ దీని మీద పెట్టుకోండి, ఇట్లా మార్క్ చేసుకుంటే వెళ్ళిపోండి. సో ఇది 25, నాకు 26 కావాలి అంటే ఒక నెంబర్ పెరగాలి. ఒక నెంబర్ అంటే 2 లైన్స్ అనమాట. సో ఈ లైన్ నుంచి 2 లైన్స్ అంటే ఈ ఏరియాలో దిస్ ఈజ్ అవర్ పాయింట్. సో ఈ పాయింట్ వాల్యూ ఎంత? 350, 26. 350, 26. Next 400, 34. This is 400 line. This is 400 line. Next 34. 35 is there. This is 35. ఏం చేయాలి? 35 కాదు కదా, మన 34 అంటే ఒక నెంబర్ డౌన్ చేయాలి. ఒక నెంబర్ డౌన్ చేయాలంటే 2 లైన్స్ అనమాట. సో ఇక్కడి నుంచి 2 లైన్స్ కిందకి రండి. దిస్ ఈజ్ అవర్ పాయింట్. సో 400, how much? 34. Next 450, 40. This is 450. 450, 40. 40, where is 40? This is 40 line. This is 450, 40. Next 500, 50. This is 500 line, 50 line. This is our point. 500, 50. ఇప్పుడు ఈ పాయింట్స్ని జాగ్రత్తగా స్మూత్గా జాయిన్ చేయాలన్నమాట. సో ఎట్లా జాయిన్ చేస్తాం చూడండి. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, కరువు నీట్గా స్మూత్గా ఉండాలి. లైట్గా డ్రా చేయండి పెన్సిల్ తోటి. ఎందుకంటే మనం ఎరేజ్ చేస్తే పోయేట్టుగా ఉండాలి. మనకి అట్ ఏ టైం రమ్మంటే రాదు నీట్నెస్. ఓన్లీ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా వస్తుంది కరువు. ఓన్లీ ది ప్రాక్టీస్.
సో కరువు బాగా వచ్చిన తర్వాత దాన్ని డార్క్ చేయండి. సో డ్రా చేస్తాం, ఈ విధంగా డార్క్ చేస్తాం, అయిపోయింది. సో ఇంకా ఒకటే గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్షన్లో ఎక్కడైనా సరే గ్రాఫ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ వాళ్ళు ఏమి డయాగ్రామ్ అడిగారో అది ఫైనల్ ది డార్క్గా ఉండాలి, మిగతా లైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అంటే మనం ఆ కన్స్ట్రక్షన్ చూడంగానే, ఆ గ్రాఫ్ చూడంగానే ఇందులో మనం ఏం కనుక్కున్నామో అది డార్క్గా ఉండాలి. వాళ్ళు ఏం అడిగారు, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అడిగారు, అంటే లెస్ దాన్ వర్జీ కర్వ్ అడిగారు. ఆ కర్వ్ డార్క్గా ఉండాలి, మిగతా లైన్స్ లైట్గా ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో గ్రాఫ్ డ్రా చేసాము, దీని నుంచి మీడియన్ ఎట్లా కనుక్కుంటాము, హౌ టు ఫైండ్ ది మీడియన్, ఇది క్వశ్చన్. ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చెప్తున్నాను, గ్రాఫ్ ద్వారా మీడియన్ కట్టచ్చు అని. ఎట్లా కడదాం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ అంతా అన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 50 వచ్చింది, 50K. ఓకేనా, అందులో హాఫ్ చేయండి, 50/2. వాట్ ఈస్ ది వాల్యూ 50/2? 25. వేర్ ఈస్ 25 ఇయర్? హియర్. సో దీన్ని ఇలా హారిజంటల్గా వెళ్ళిపోండి, ఈ పాయింట్ దగ్గర ఇది ఎక్కడ మీట్ అయిందో చూసుకోండి, అక్కడి నుంచి వర్టికల్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. దట్ ఈజ్ అవర్ మీడియం. అంటే ఇక్కడ 300 to 350 మధ్యలో బహుశా 325, 330 ఉండొచ్చు. ఇది ఎగ్జాక్ట్ గ్రాఫ్ కాదు కాబట్టి మనకి క్లారిటీ తక్కువ ఉంది. కాబట్టి ఇలా మార్క్ చేయండి. ఎట్లా చేయాలి, ఇక్కడ 50 టోటల్ ఫ్రీక్వెన్సీస్ 50, అందులో హాఫ్ చేయండి 25 లైన్ ఈ కర్వ్ని ఎక్కడ టచ్ చేసినా చూసుకోండి, అక్కడి నుంచి వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఏ పాయింట్ దగ్గర అయితే ఉంటుందో దట్ ఈజ్ అవర్ మీడియన్. ఇది మామూలుగా. సో సుమారుగా మనకి ఎంత అనిపిస్తుంది అంటే ఈ వాల్యూ అరౌండ్ 330 అని అనిపిస్తుంది. మనం ఫార్ములా చేద్దాం. మీరు కనుక నీట్గా దిస్ ఈజ్ నాట్ ఒరిజినల్ గ్రాఫ్, ఇది రఫ్గా మనం డ్రా చేసిన గ్రాఫ్ కాబట్టి వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉండవు. వైట్ కదా, గ్రాఫ్ పేపర్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఇది నేను అందుకని వాల్యూ రాయట్లేదు, నేను ఫార్ములా యూజ్ చేసి నేను మీడియం కనిపెడతాను, దాన్ని బట్టి మనకు వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఫార్ములా యూజ్ చేసి మనం కట్టేటప్పుడు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. దిస్ ఈజ్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం మీడియన్ వాల్యూ కనిపెడతాం. ఓకే. సో ఈ గ్రాఫ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చేయండి. మనం ఇప్పుడు మీడియన్ వాల్యూ కనిపెడతాం బై యూజింగ్ ఫార్ములా. సో మనం వెరిఫికేషన్ చేస్తున్నాం. గ్రాఫ్ ద్వారా మీడియన్ ఇందాక కనిపెట్టాము, అంటే ఫైనల్ వాల్యూ నేను రాయలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అవసరం తర్వాత అక్కడ మీరు ఫైనల్ వాల్యూ రాదు కానీ. సో ఇక్కడ n వాల్యూ 50. టేబుల్ ద్వారా మీకు మీడియన్ ఎట్లా కట్టాలో యు నో వెరీ వెల్. వాట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్? 50% ఆఫ్ n. 50% ఆఫ్ n దట్ ఈజ్ ఈక్వల్ టు 50/2 25. సో L వాల్యూ 20, n వాల్యూ 25, n/2 వాల్యూ 25 వచ్చింది. సో దిస్ వాల్యూ లైస్ ఇన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అట్ 25 అనేది ఎక్కడ ఉంటుంది, ఇందులో కదా, at 34. Therefore median class is 350 to 400. మీడియన్ క్లాస్ ఇది. అందులో ఫార్ములాలో ఏమైతే ఉన్నా వాల్యూస్ అని రాస్తాం ఇక్కడ. సో L వాల్యూ, దిస్ ఈజ్ అవర్ మీడియన్ క్లాస్. మీరు విడిగా టేబుల్ డ్రా చేయాల్సిన పని లేదు, ఇందాక టేబుల్లోనే ఈ విధంగా రౌండ్ అప్ చేసే, నో నీడ్ టు డ్రా అగైన్ టేబుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది మీడియన్ క్లాసు, ఇదేమో CF వాల్యూ, ఇదేమో F వాల్యూ, ఇదేమో L వాల్యూ. సో L వాల్యూ 350,
నెక్స్ట్ ఏముంది ఫార్ములాలో n/2 వాల్యూ, n/2 వాల్యూ 25, ఇంకా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF వాల్యూ హౌ మచ్ 26 and frequency F value 8 and H value difference. H value 350 minus 300, that is equal to 50. So median formula adi. So median is equal to L plus n/2 minus CF by F into H. F into H. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సమ్ చేస్తున్నాం అన్నమాట. సో L value 350 plus n/2 value 25, CF value 26, సో మనం ఇక్కడ చిన్న తప్పు చేసాం, వాల్యూ కరెక్ట్గా తీసుకోలేదు. ఇక్కడ 50% ఆఫ్ n 50/2 25 వచ్చింది. 25 అనేది ఇక్కడ ఉంది, నాట్ హియర్. మనం రాంగ్ చేసాము కాబట్టి ఒకసారి మీరు కూడా సరి చేసుకోండి. సో దిస్ ఈజ్ నాట్. సో అవర్ మీడియం క్లాస్ ఈజ్ దిస్ వన్. సో మన మీడియం క్లాస్ ఇదన్నమాట. సో ఇది 26 అనేది ఇక్కడ వచ్చింది, మనకి 25 అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటాం, ఇది F అనుకుంటాము, ఇది L అవుతుంది. కాబట్టి వాల్యూస్ మారిపోయినాయి, చిన్న తప్పు జరిగిపోయింది. జాగ్రత్తగా మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. అందుకని ప్రాక్టీస్ బాగా కావాలి. కొంచెం ఏ మాత్రం చిన్న కాన్సన్ట్రేషన్ మిస్ అయినా సరే ఆన్సర్ తేడా వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్త ప్లాన్ చేయండి, ఓకేనా. సో దిస్ వాల్యూ లైస్ ఇన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అట్ 26. Therefore median class is 300 to 350. So L value is 300. Cumulative frequency is now 12. So H value is the difference మామూలుగా. F value 14. F value 14. సో ఇక్కడ L వాల్యూ వచ్చి 300, n/2 వాల్యూ 25 మైనస్ ఇక్కడ నాకు ఇక్కడ రాగానే తేడా గమనించింది. ఎట్లా కానీ పెట్టారంటారు, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే నెగిటివ్ వాల్యూ రాకూడదు. ఎందుకని, ఇది 50%లోకి ఇది లెస్, స్మాల్ వాల్యూ ఉండాలి. ఎందుకంటే దీనికంటే అబవ్ వాల్యూ కదా, నాకు ఇక్కడ బిగ్గర్ వాల్యూ కనిపించింది. అందుకని ఒక మిస్టేక్ జరిగిందని నేను బ్యాక్ వెళ్ళగలిగాను. కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఇది వచ్చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి, తప్పులు లేకుండా ఉంటాయి, ట్రై చేయండి, ఓకేనా. సో ఇక్కడ L వాల్యూ 12, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 12 బై F వాల్యూ 14 into class with H is 50. So H value 50. So 300 plus 25 నుంచి 12 less చేస్తే 13 into 50 by 14. 300 plus 13 into 50. 5 3s are 2 table will get cancelled. 2 7s, 2 25s. So 25 into 13. 13 5s are 65. 13 2s are 26. 26 32. So 325. 320
5 divided by 7, that is equal to 300 plus 325 ని 7 తో డివిజన్ చేయాలి. 7 4s are 28, 4 balance 5, 7 6 are 42, 5 నుంచి 2 less చేస్తే 3.0, 7 4s are 28.2, again 0, 7 2s are 14. So this is not necessary. So after point only 2 places are enough. So this is 46.42. Therefore 346.42 median. సో ఈ వాల్యూని మీరు ఏం చేస్తారంటే పాయింట్లు రాయకుండా 346 వచ్చింది కదా, మీరు అరౌండ్ 345 రాసినా తప్పు కాదు. మీరు ఇందాక గ్యాప్ వదిలిపెట్టమన్నాను, అక్కడ ఏం చేస్తాము, ఫ్రమ్ ది గ్రాఫ్ అన్న మాట యూజ్ చేసి మీడియన్ ఈజ్, ఇందాక మనం చేసినప్పుడు గ్రాఫ్ పేపర్ మీద మనం ఆన్సర్ కలిపి పెట్టాం కదా, అది ఎట్లా రాయాలి అంటే రూల్ పేపర్లో రాయాలి. అంటే గ్రాఫ్ సైడ్ కాకుండా రెండో సైడ్, అంటే టేబుల్ కింద ఏం రాయాలి, ఫ్రమ్ గ్రాఫ్ అనే మాట రాసేసి 50% ఆఫ్ n, దట్ ఈజ్ ఈక్వల్ టు 50/2 25 ఆన్ y యాక్సిస్ 25 దగ్గర y ఉంటుంది కదా, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయమన్నాను, అది మనం వర్డ్స్లో రాసి చూపించాలి. ఆన్ y యాక్సిస్ at 25 draw parallel line to x axis. ఈ వర్డ్స్ ఎక్కడ రాయాలి, మీరు టేబుల్ వేసిన తర్వాత దాని కింద రాయాల్సిన వర్క్ అనమాట. ఫ్రమ్ గ్రాఫ్ 50% ఆఫ్ n ఈక్వల్ 50/2. ఇది ఫ్రమ్ గ్రాఫ్ ఇక్కడ రాసిన బాగానే ఉంటుంది. ఓకే, పైన ఉంచండి. On y axis at 25 draw parallel line to x axis. ఈ లైన్ కర్వ్ని ఎక్కడ కట్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేయాలి. సో ఆ బాగా రాస్తాం. దిస్ లైన్ intersect the curve at that point draw vertical line to x axis. Mark the value on x axis. So again from graph x value is, అది ఇంతే ఉంటుంది ఈక్వల్గా 346.42 అని రాస్తే బాగుంటుంది. కాబట్టి యూ మే రైట్ 345 ఆర్ 346. ఆ తర్వాత ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అని ఈ వర్క్ రాస్తాం. ఈ వర్క్ అయిపోయిన తర్వాత దీని కింద రూల్ పేపర్ లైన్, అంటే గ్రాఫ్ సైడ్ కాకుండా రెండో సైడ్
ఈ వర్క్ చేస్తాం. వెరిఫికేషన్ అనే పేరు పెట్టేసి వెరిఫికేషన్ అనే పేరు పెట్టేసి ఈ వర్క్ చేస్తాం. ఆ ఫైనల్గా ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత హెన్స్ వెరిఫైడ్ అనే పేరు రాస్తాం. హెన్స్ వెరిఫైడ్. ఒకసారి ఆర్డర్ చెప్తున్నాను, ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఓవరాల్గా ఎట్లా చేయాలనేది. ఇచ్చిన టేబుల్ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ కాబట్టి అప్పర్ బౌండరీస్ రాస్తాను. ఆ తర్వాత ఎల్సిఎఫ్ వాల్యూ రాస్తాను, రిక్వైర్డ్ పాయింట్స్ రాస్తాను. ఆ టేబుల్ అయిపోతుంది. ఆ టేబుల్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాము, గ్రాఫ్ పేపర్ సైడ్ వెళ్ళండి, అక్కడ స్కేల్ రాయండి, వర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి, ఆ పాయింట్స్ మార్క్ చేసేయండి, గ్రాఫ్ డ్రా చేసేయండి. అది నేను ఆర్డర్ చెప్తున్నాను అనమాట. ఆ గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఈ 50% ఆఫ్ ఏం వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ వాల్యూ నుంచి డాటెడ్ లైన్ ఒకటి డ్రా చేసుకుంటూ పోండి. డాటెడ్ లైన్ అలా డ్రా చేసుకుంటూ ఆల్రెడీ ఇందాక చూపించాను మీకు. ఎక్కడ కట్టేదో అక్కడి నుంచి వర్టికల్ లైన్ డ్రా చేయండి, అట్లా వదిలేసేయండి గ్రాఫ్. ఆ తర్వాత రూల్ పేపర్ బ్యాక్ సైడ్, గ్రాఫ్ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత మీరు ఈ వర్క్ చేయాలి. ఈ వర్క్ కాదు, ఈ వర్క్ చేయాలి. ఫ్రమ్ ది గ్రాఫ్ 50% ఆఫ్ అని అన్నమాట రాసేసి 25 వచ్చింది. ఆన్ వై యాక్సిస్ ఆ 25 డ్రా ప్యారలల్ లైన్ టు ఎక్స్ యాక్సిస్ అని పేరు రాస్తాము. రాసిన తర్వాత ఈ కర్వ్ని ఎక్కడ కట్ చేస్తుందో అక్కడిని వర్టికల్ లైన్ డ్రా చేస్తాము, వాల్యూ ఇంత అని చెప్తాము. ఇది రూల్ పేపర్ మీద అయిపోయిన తర్వాత దీని తర్వాత వెరిఫికేషన్ అనే పేరు రాసేసి ఈ 50% ఆఫ్ ఇవంతా వర్క్ అంతా చేస్తాము. చేసిన తర్వాత ఈ ఆన్సర్ టాలీ అయిపోయింది కాబట్టి హెన్స్ వెరిఫైడ్. పాయింట్లు చిన్న ప్రాబ్లం లేదు. ఒరిజినల్కి గ్రాఫ్కి చిన్న వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 50 ఉంది కాబట్టి చాలా వేరియేషన్ వస్తుంది. అది పెద్ద ఇబ్బంది కాదు, దట్ ఈస్ కరెక్ట్, తప్పేం కాదు అది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చేయి. సో దిస్ ఈజ్ ది ఆర్డర్. సో ఫస్ట్ టేబుల్ తర్వాత గ్రాఫ్ తర్వాత ఈ వర్క్ తర్వాత వెరిఫికేషన్ వర్క్. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. 4 స్టెప్స్ కింద గుర్తుపెట్టుకోండి. టేబుల్, గ్రాఫ్ ద్వారా మీడియం కట్టడం, ఆ తర్వాత వెరిఫికేషన్, హెన్స్ వెరిఫైడ్. దట్స్ ఆల్. ఓకేనా? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇది లెస్ దాన్ ఓజీ కర్వ్ మనం చెప్పుకున్నాము. ఈసారి మోర్ దాన్ ఓజీ కర్వ్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. బాగా వినండి, బాగా ట్రై చేయండి, అర్థం చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ మై టీచింగ్ దెన్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేస్తుంటే అక్కర్లేదు, చేస్తుంటే మళ్ళీ బటన్ నచ్చితే సబ్స్క్రైబ్ అయిపోతుంది. నా మాటలు మీకు నేను పెట్టే వీడియోస్ మీకు అందవు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ని 10 మందికి వెళ్ళేట్టుగా, వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి 10 మందికి చేరేట్టుగా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.